వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్లెటూరు నుంచి పట్నం వెళ్ళింది, ఉన్నత చదువులు చదివింది, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, కన్నవారికి మంచి పేరు తేవాలని ఎన్నో కలలు కంది. ఆ కలలు విహరిస్తున్న సమయంలోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి బంధంతో ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని కంటికి రెప్పలా చూసుకుంటాడని, తమ అమ్మాయి చదువుకు తగ్గ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని నమ్మి ఆ తల్లిదండ్రులు కన్యాదానం చేశారు. కానీ పట్టుమని ఏడాది కూడా గడవక ముందే ఆ కన్నవారి కలలు కన్నీరయ్యాయి. ఆ పచ్చని సంసారంలో సాఫ్ట్వేర్ మొగుడి రూపంలో ఒక సైకో ప్రవేశించాడు. కడుపున పెరుగుతున్న బిడ్డతో సహా ఆ వివాహితను పొట్టన పెట్టుకున్నాడనే దారుణమైన నిజం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం గ్రామంలో జరిగిన ఈ ఘోరం స్థానికంగా పెను కలకలం రేపుతుంది. సాంప్రదాయబద్ధంగా పెరిగిన దుర్గా భవాని అనే యువతిని పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన హనుమాన్ కుమార్ కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. అల్లుడిని కొడుకులా భావించి ఆ అత్తమామలు ఎంతో మర్యాదలు చేశారు. కూతురు 8వ నెల గర్భిణీ కావడంతో ప్రసవం కోసం ఎంతో సంతోషంగా పుట్టింటికి తీసుకువచ్చారు. కానీ ఆ సంతోషం 10 రోజులు కూడా నిలవలేదు. భార్యతో మాట్లాడాలని గదిలోకి వెళ్లిన హనుమాన్ కుమార్ కాసేపటికే బయటకు వచ్చి భార్య స్పృహ తప్పి పడిపోయిందని నాటకమాడాడు. స్థానికంగా ఉన్న ఆర్ఎన్పి డాక్టర్ అది హార్ట్అటాక్ అని చెప్పడంతో అల్లుడిని నమ్మిన ఆ తల్లిదండ్రులు ఏప్రిల్ 6న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పాపం పండింది. చనిపోయిన దుర్గా భవాని చిన్న కార్యం రోజున ఆ సైకో భర్త అసలు రహస్యం బయటపడింది. చనిపోయిన భార్య స్థానంలో ఆమె చెల్లెల్ని కూడా తనకి ఇచ్చి పెళ్లి చేయాలంటూ అడగడంతో కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది. వెంటనే దుర్గా భవాని పాత ఫోన్ రికార్డులను పరిశీలించారు. భర్త వేధింపులు, అసలు నిజాలు బయటపడ్డాయి. కన్నవారు నిలదీయడంతో ఆ కిరాతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నా బిడ్డను గుండెపోటుతో చనిపోలేదు, ఆ సైకో అల్లుడే చంపేశాడు అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఖననం చేసిన దుర్గా భవాని మృతదేహాన్ని 2 నెలల తరువాత వెలికి తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. బాడీ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఒక ఉన్నత చదువులు చదివిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంతటి సైకోలా మారి భార్యను, పుట్టబోయే బిడ్డను పొట్టన పెట్టుకున్నాడా? అసలు ఆ గదిలో ఏం జరిగింది? ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి? ఈ కిరాతకానికి కారణమైన అల్లుడిని చట్టం ఎలా శిక్షించబోతుందో చూడాల్సిందే. 10 నెలలు పెళ్ళి అయింది. ఈ అమ్మాయి 8 నెలల గర్భిణి అయింది. అయితే వాడు మాటలు మేము అప్పటిదాకా నమ్మేవండి. అక్కడి నుంచి ఆయాల మాకు అనుభవం వచ్చింది, ఈడు చంపేసాడని. అనుభవం వచ్చినా కానీ మేము డాక్టర్ దగ్గర సంప్రదించి ఆయన ఏమన్నాయంటే అటాక్ అని, వీళ్ళిద్దరు మరి ఏం చేశారో తెలియదు మాకు. వాళ్ళతో సంప్రదించి ఆ డాక్టర్ గారి చేత అటాక్ అని పుట్టించాడు. పుట్టించిన తర్వాత మేము 5 రోజులకి మూడో నాడు వాడు మళ్ళీ 2వ పెళ్లి ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి ప్రయత్నం ఏంటి, 3 అమ్మాయి చచ్చిపోయి 3 రోజులు అవ్వలేదు, వీడు అప్పుడే మళ్ళీ 2వ పెళ్లి ఏంటి మాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఫోన్ డేటాలో మొత్తం కాల్స్ చూసి మేము ఇవన్నీ మాకు ఈ పోలీసులని మేము 14వ తారీఖున వెళ్ళి కేసు పెడతాకి వెళ్ళాం. ఈ అమ్మాయి 6వ తారీఖున చచ్చిపోయింది. అయితే పెద్దలతో మీరు సౌక్ష్యం చేయండి అని అందరూ చెప్పారు. చెప్తున్న పెద్దలతో ఇప్పుడు దాకా మమ్మల్ని డిలీట్ చేసి మమ్మల్ని ఆపేశారండి. ఇప్పుడు మేము పెట్టి ఇంచుమించు 15 రోజులు అవుతుంది కేసు పెట్టి. 2వ తారీఖున కేసు పెట్టామండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 2వ తారీఖున వచ్చింది మాకు. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చింది కానీ నుంచి మేము ట్రై చేస్తాను. ఈవేళ పోస్ట్ మార్టం రిపోర్టు చేస్తానని ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, మన ఎంఆర్ఐ గారు, ఆర్ఐ గారు, డాక్టర్లు అందరూ వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నారండి. అదండి ఇంటి దగ్గర వచ్చి పోలీసులు కూడా రాసుకున్నారు. మీడియా కాన్ఫరెన్స్ అందరూ వచ్చారు. మాకు అనుమానం ఆడే, ఇంకెవడ ఆడే చంపేసేయండి. సౌటుపిల్లి వెంకట హనుమాన్ కుమార్ అండి. హనుమాన్ కుమార్ అండి, సౌటుపిల్లి హనుమాన్ కుమార్ అండి. ఎవరైనా మా అల్లుడండి. వాళ్ళ అక్క కూడా పాత్ర ఉందండి. వాళ్ళ అక్క గౌతమ్ అండి. అమ్మాయి పేరు, ఆ అమ్మాయి పేరు గౌతమ్ అండి. కాసేమండి. వాళ్ళిద్దరి పేరు వాళ్ళ బావ, వాళ్ళ అమ్మ, తర్వాత బాబు, మొత్తం అందరి పాత్ర ఉందండి. మొత్తం వీళ్ళందరూ కలిసి చంపేశారండి. ఆ పేరు దుర్గా భవాని అండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అన్నారండి, అందుకే చేసాం.
అయితే ఆ అబ్బాయికి జాబు లేదు ఏమీ లేదండి. హైదరాబాద్లో బిల్డింగుల దగ్గర ఏదో కూలి పని కింద చేసుకుంటుంటే అని తెలిసిందండి. అలాగే మోసపోయాం. జాబు లేదు ఏమీ లేదండి. నా కూతురు 10వ నెల అయింది ఇప్పుడు పెళ్ళి. అప్పుడు 8 రోజులు 8 నెలలు 3 రోజులు అయిందండి గర్భిణి. అయితే ఇంక వచ్చాడండి. వచ్చిన తర్వాత 11:30కి వచ్చాడండి. 11 గంటలు 10:30కి వచ్చాడండి. కొత్త మంచినీళ్ళు తీసి పంపించానండి. మంచినీళ్ళు ముంచి పంపిస్తే లోపలికి వెళ్ళారండి. నేనేమో టిఫిన్ పట్టుకెళ్ళేటప్పటికి డోర్ క్లోజ్ చేసేసాడండి. మళ్ళీ వెనక్కి వచ్చేసానండి. మళ్ళీ ఒక అరగంటలోను పావుగంటలోను మళ్ళీ మా చిన్న పాపని పిలిచి మీ అక్క చనిపోయింది మాట్లాడతలేదు అన్నాడండి. అంటే వెళ్ళేటప్పటికి ఇంకా మంచం మీద పిచ్చి దానిలో చేసి పడుకోబెట్టాడండి. వెళ్ళి గొళ్ళుమని ఏడ్చాం. నా కూతుర్ని చూసుకుని ఆడు పట్టణ పెట్టేసుకున్నాడు. ఆడిని ఏం చేస్తారో, ఆడిని ఏం శిక్షించాలి, ఆడిని ఏం చేస్తారో మీకు నమస్కారం. ఈ కేబుల్ అందరికీ నమస్కారం. నా కూతుర్ని న్యాయం చేయండి. నా కూతురు లేకుండా నేను ఒక రోజు బతకలేను. నేను పిచ్చిదాన్ని ఏడుతున్నాను. ఆడిని ఏం చేస్తారో మీరు. నా కూతుర్ని నమ్మించి రకరకాల ఫోన్లో ఆ తిట్లు మేము ఆలకించలేకపోతున్నామండి. నా కూతురు అంటే తీరదు. నా కూతురు దేవత. అలాంటి తిట్లు తిట్టి అలా ఫోనుల్లోనే నాశనం చేసాడండి. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళా కనీసం భోజనం కూడా పెట్టలేదండి. అక్కడ తీసుకెళ్ళి ఉద్యోగాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసేసారండి. జాబ్ అన్నారు. వాడు గైరీ అది ఎదవాడు చాలా చెండాలి పెదవా. అది కూడా భరాయించిందండి నా కూతురు. నేను జాబ్ చేసుకుంటాను అంది. అలాగే అనుకున్నాను. ఫోన్ లో కూడా టార్చర్ ఉంది అమ్మాయి. అయ్యి బాబోయ్ నరకం చూపించేసాడండి. నరకం చూపి అయితే అమ్మాయి ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే అమ్మ నువ్వు మాట్లాడొద్దని రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి కాపురం చెయ్యాలి ఏమనకూడదు అనేసి అలాగా నోరు మూసుకునేదాన్ని అండి. పిల్లని ఏమనేదాన్ని కాదు. ఆయన ఎప్పుడో తిట్టుంటాం అయితే రాకపోనండి. నేనే నమ్మేసాను. నా కొడుకులు లేక నాకు అబ్బాయిలు లేక కొడుకని నమ్మేసానండి. చంపేసా కూడా నమ్మానండి నేను. అంత నాశనం చేసాడండి. మీరు ఏం చేస్తారో అని మాత్రం శిక్షించాలి. మీరు ఏం చేస్తారో అని బతకనివ్వకూడదు. ఫోన్లోను ఆడు సెల్లో అయితే ఏమీ లేవండి. ఏం తిట్లు ఏమీ లేవు. మా సెల్లో ఒక 2 నిమిషాలు ఒకటి మర్చిపోయి మాట్లాడాడు. అవి చూడగానే ఇంక చంపేసాడని మాకు డౌట్ వచ్చి ఇంకా ఏడుతూ చేసేవండి. ఇలాగా పోలీసుల దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఇలాగ అయిందండి. ఇలా పోస్ట్ మార్టం చేస్తున్నాను.